ఆచి చికెన్ మసాలా. తెలంగాణ మంత్రివర్గాన్ని రిఫరెషల్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరిని తప్పించి వారికి పార్టీ పదవులు కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఆ ఇద్దరు మంత్రులను తప్పించి వాటితో పాటు ఖాళీగా ఉన్న మరో 2 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి కేబినెట్ విస్తరణలో బీసీ ఎస్టీ వర్గాలకు ప్రియారిటీ ఇవ్వాలని అధిష్టానం భావించినట్లు సమాచారం. బీసీ కులాల్లో ఎక్కువ సంఖ్యాబలం ఉన్న మున్నూరు కాపు వర్గానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారట. అలాగే ఎస్టీ సామాజిక వర్గం ఎప్పటి నుంచో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ను కేబినెట్లోకి తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రుల నియామకం జరుగుతుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, రేవంత్ సర్కార్ లో ఇప్పటి వరకు ఇంకా 2 కేబినెట్ పదవులు ఖాళీగానే ఉన్నాయి. ఆ 2 మంత్రి పదవులు ఎవరికి దక్కబోతున్నాయనే చర్చ గడిచిన సంవత్సరం నుంచి కూడా వినపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ మధ్య కాలంలోనే 3కి బెర్తులు కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో ఇంకా కూడా 2 ఖాళీ ఉన్న నేపథ్యం ఉంది. ఆ 2 ఖాళీ ఉన్నటువంటి వాటితో పాటు మరో 2 కూడా ఎవరైతే సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయని వారు కావచ్చు, లేదంటే వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, బీసీ సామాజిక వర్గం కానీ ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా చాలా అంశాలని బేస్ చేసుకొని ఈసారి కేబినెట్ ఎక్స్పెన్షన్ లో ప్రయారిటీ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. వాస్తవానికి నిన్న మనం చూసాం, అసెంబ్లీ సమావేశాల్లోనే విప్లను కూడా భర్తీ చేశారు. అటు ఎమ్మెల్సీలో గానీ అటు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి దానిలో కొంతమందికి ఇప్పటికే విప్పులు ఇచ్చారు. దానికి సంబంధించి చీఫ్ విప్ పదవి కూడా చాలా కీలకం. చీఫ్ విప్ పదవితో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా చాలా కాలం నుంచి ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా నింపని నేపథ్యంలో ఆ రెండింటికి కూడా ఆల్మోస్ట్ ఒక కేబినెట్ హోదాలోనే పదవులు ఉంటాయి కనుక ఇద్దరికి ఎవరికి ఇస్తారు, ఏ సామాజిక వర్గానికి ఇస్తారు అనేది కూడా ఒక చర్చగా ఉంది. అవి నింపిన తర్వాత సైమల్టేనియస్ గా ఇంకా 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఆ 2 మంత్రి పదవులు మనం చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి దాంట్లో ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మొన్న అజారుద్దీన్కి ఇచ్చారు కానీ అది ఎమ్మెల్సీ కోటాలో ఇచ్చారు. జనం నుంచి గెలిచినటువంటి వ్యక్తికి నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టు చర్చ కూడా జరుగుతుంది. ఇటు మల్రెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఉన్నారు. అదే సమయంలో నిజామాబాద్ ఉంది, ఆదిలాబాద్ లో ఉన్నారు. ఇట్లా ఈ జిల్లాల నుంచి ఇంతవరకు కూడా ఇవ్వని నేపథ్యం కూడా కనిపిస్తుంది. కనుక ఆ 2 జిల్లాల నుంచి కూడా ఏమన్నా ప్రాతినిధ్యం ఇస్తారా అన్నటువంటి చర్చ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు చాలా మంది కూడా మున్నూరు కాపు సంబంధించినటువంటి బలమైనటువంటి సామాజిక వర్గం కూడా ఉంది బీసీలో. అదే సమయంలో యాదవ సామాజిక వర్గం కూడా ఉన్నారు. గౌడు సామాజిక వర్గం నుంచి మనం పొన్నం ప్రభాకర్ ని చూసాం. యాదవ సామాజిక వర్గం కూడా బీసీ కులాల్లో అత్యధిక జనాభా కలిగి ఉంది. మున్నూరు కాపు ఉంది. ఈ 2 సామాజిక వర్గాల్లో ఒకరికి మంత్రి పదవి ఇస్తే మరొకరికి మరో రకంగా అవకాశం ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదే సమయంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఎస్సీలో మాదిగ సామాజిక వర్గానికి రీసెంట్ గా అడ్డూరు లక్ష్మణ్కి ఇచ్చారు. మాల సామాజిక వర్గాల నుంచి ఇప్పటికే బట్టి విక్రమార్క ఉన్నారు, అదేవిధంగా వివేక్ ఉన్నారు. అదే సమయంలో మనం చూసాం ఇట్లా ఉన్న దామోదర రాజనరసింహ అటు మాదిగ సామాజిక వర్గానికి కొంత చేస్తారు, దానికి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. మొత్తానికి 4గురికి మంత్రి పదవులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎస్సీ నుంచి ఇవ్వకపోయే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్సీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఖచ్చితంగా ఎవరికి ఇస్తారనే చర్చ జరుగుతుంది. ఇప్పటికీ సీతక్క ఎస్టీ సామాజిక వర్గానికి అయినప్పటికీ కూడా లంబాడ సామాజిక వర్గానికి బలమైనటువంటి సామాజిక వర్గం ఎస్టీలో వారికి మంత్రి పదవి ఇవ్వాలన్నటువంటి చర్చ జరుగుతుంది. ఆ లంబాడి సామాజిక వర్గం సంబంధించి రవీంద్ర నాయక్ రామచంద్ర నాయక్ సంబంధించి ఇప్పటికే ఆయన డిప్యూటీ స్పీకర్ అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కనుక కాకపోతే మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే డోర్నకల్ ఎమ్మెల్యేగా ఆయన గెలిచినటువంటి వ్యక్తి రామచంద్ర నాయక్. ఒకవేళ ఆ పదవి డిప్యూటీ స్పీకర్ ఇవ్వకపోతే మాత్రం మంత్రి పదవి దక్కే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక మిగతా విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో 2 లేదా 3కి స్థాన చలనం అంటే మొత్తానికే మంత్రి పదవి తీసేసి వారికి వేరే రకమైనటువంటి పార్టీ పదవులు ఇచ్చే అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే వారికి గనక తప్పిస్తే అది ఎవరు అనేది ఇప్పుడు సందేహంగా ఉంది. ఒక మహిళా మంత్రి పేరు వినపడుతుంది. అదే సమయంలో
ఒకరి జెంట్స్ లో ఒకరికి పదవి కూడా బూస్ట్ అయ్యే అవకాశం ఉందన్నటువంటి చర్చ జరుగుతోంది. అది ఎంతవరకు అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అధిష్టానం చాలా పిన్ పాయింట్ గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఒకవేళ వాళ్ళని తప్పించి అంత సాహసం చేస్తుందా? ఎందుకంటే బీసీ సామాజిక వర్గాన్ని కనుక తీసేస్తే ఖచ్చితంగా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంటుంది. 33% రిజర్వేషన్ సంబంధించిన అంశం మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరగడం, బీసీలకు ప్రయారిటీ ఇస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మంత్రి పదవి కనుక తొలగించి వాళ్ళకి వేరే పదవి ఇచ్చినా కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మనం చూసాం, కోమటిరెడ్డి ఒక వ్యాఖ్య కూడా చేశారు. మహేష్ కుమార్ గౌడ్ స్థానంలో జగ్గారెడ్డిని పీసీసీ అధ్యక్షుడు చేస్తే 100 సీట్లు వస్తాయని చెప్పినట్టు నేపథ్యం విన్నాం. అప్పుడే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టడం, ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. కనుక దాని మీద సీఎం కూడా రియాక్ట్ కాని పరిస్థితి ఉంది. అందుకే బీసీల జోలికి వెళ్లడం కరెక్ట్ కాదు అన్నటువంటి చర్చ జరుగుతుంది. మరి ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మంత్రి పదవి తీసేసి ఏఐసీసీలో పదవి అప్పగిస్తారన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు కనుక పార్టీ వాళ్ళని పక్కన పెట్టేయాల్సి వస్తే గౌరవప్రదమైనటువంటి సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఏఐసీసీ పదవులు కట్టబెట్టాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కనుక చూడాలి, ఒకవేళ అలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారా, లేదంటే కేవలం ప్రయారిటీ లేని శాఖను అప్పగిస్తారా? ప్రజెంట్ ఒక్కొక్క మంత్రి దగ్గర 2-3 పోర్ట్ఫోలియో ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక కొంచెం ప్రయారిటీ లేని శాఖను ఇచ్చి మిగతాది వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర చాలా పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, విద్యాశాఖ ఉంది, హోంశాఖ లాంటి కీలకమైనటువంటి ఉంది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల్లో ఇండివిజువల్ గా నిర్వహించినటువంటి శాఖలు అవి. కనుక అవన్నీ ఉండడం వల్ల ముఖ్యమంత్రికి బాధ్యత మరింతగా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వచ్చేటువంటి 2 కేబినెట్ విస్తరణకు సంబంధించి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎంఏఓఈడి మున్సిపల్ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది. కనుక ఈ ఖచ్చితంగా నింపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఎస్సీ సామాజిక వర్గంలో లంబాడ సామాజిక వర్గం కూడా బలమైనటువంటి సామాజిక వర్గం. కనుక ఖచ్చితంగా అది బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇవ్వాలి అన్నటువంటి చర్చ జరుగుతుంది. బీసీలకు కొంత తక్కువగా ఉన్నారు, కేవలం 2 మాత్రమే ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గాని, అదే సమయంలో మనం చూసాం కొండా సురేఖ మాత్రమే ఉన్నారు. కనుక మరొకరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అలా ఏఐసీసీ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ఆ మేరకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కనుక ఈ వారం 10 రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 2.5 సంవత్సరాలు, దాదాపు 27 నెలలు దాటిపోయినటువంటి నేపథ్యం ఉంది. కనుక ఇక మరింతగా పాలనను స్పీడప్ చేయాలంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కేబినెట్ పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వచ్చే 2.5 సంవత్సరాల్లో ఈ సంక్షేమ పథకాలని కానీ లేదంటే మొత్తానికి స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఇప్పుడున్నటువంటి పదవులు ఏది కూడా ఖాళీగా ఉంచకూడదు. చీఫ్ విప్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, 2 మంత్రి పదవులు కానీ, ఎవరైతే ఎక్కువ ఉన్నటువంటి మంత్రి పదవులు ఉన్నాయో వాళ్ళకు తీసేసి మరొకరికి అప్పచెప్పడం కానీ, పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఒకవేళ మంత్రి పదవి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే వారికి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్లకు ఏఐసీసీలో స్థానం కల్పించడం, రాష్ట్రంలో కీలకమైనటువంటి స్థానం కల్పించే పరిస్థితి మనకు కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నాకు మంత్రి పదవి కావాలని ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. నాకు ఇప్పుడు కనుక ఇవ్వకపోతే నేను సీఎం పదవి నేను ఎక్స్పెక్ట్ చేస్తానటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో అలాంటి వాళ్ళని ఎలా బుజ్జగిస్తారు అన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. కనుక అంతిమంగా ఏఐసీసీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అని కూడా పెద్ద ప్రశ్నగా మారింది. నరేంద్ర, ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. ఇంకా విస్తరణ జరగకపోవడంతో చాలా మంది నేతలు నిరాశ చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇది ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా మనం చూసాం, లాస్ట్ సారి సంక్రాంతికి క్యాబినెట్ ఎక్స్టెన్షన్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. మన ఉగాది కూడా ఖచ్చితంగా జరుగుతుందని కూడా చూశారు. కానీ ముఖ్యంగా ఏదైతే ఫెస్టివల్స్ అయిపోతున్నాయి, మంచి రోజులు అయిపోతున్నాయి, కానీ మంత్రి పదవులు మాత్రం నింపట్లేదు. నిన్న సీఎం చిట్ చాట్ లో కూడా మనం విన్నాం, అసెంబ్లీ సమావేశంలో ఈ ప్రశ్న కూడా మనం లేవనెత్తితే ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు, ప్రభుత్వం ఇలా బాగానే నడుస్తుంది కదా అన్నటువంటి దాటవేతతో ముందుకు వెళ్తున్నట్టు నేపథ్యం ఉంది. భవిష్యత్తులో నింపుతాము అన్నటువంటి విషయం కూడా చెప్తారు. కానీ ఎప్పుడు నింపుతారు ఏంటి అనేది కూడా క్లారిటీ లేని పరిస్థితి ఉంది. కనుక పార్టీ పదవులు ఇవ్వడం కానీ, లేదంటే మంత్రి పదవులు ఇచ్చే విషయంలో కానీ, అదేవిధంగా చీఫ్ విప్ పోస్ట్ కానీ,
అదే డిప్యూటీ స్పీకర్ కి సంబంధించినటువంటి కానీ దీని మీద మాత్రం ఎవ్వరు కూడా మంత్రులు పెదవి ఇప్పని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి కూడా దీని మీద స్పష్టత ఇవ్వని నేపథ్యంలో ఖచ్చితంగా అధిష్టానం మాత్రం నిర్ణయం తీసుకోవాల్సి, అంటే ఏఐసీసీ నుంచి జాతీయ స్థాయి పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ కానీ బీజేపీ లాంటి పార్టీలో అధిష్టానమే చాలా కీ రోల్ పోషిస్తుంది. అధిష్టానం ఏది చెప్తే అది ముఖ్యమంత్రి ఖచ్చితంగా పాటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చూడాలి, వచ్చే కొద్ది వారాల్లోనే దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ముందు ఆ 2 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ స్పీకరు, చీఫ్ విప్ పోస్ట్ అనేది అసెంబ్లీలో చాలా క్లియర్ గా ఉంటుంది. ఆ పదవులు అయిపోగానే వెంటనే మంత్రి పదవులు కూడా 2 భర్తీ చేయడం, మిగతా ఎవరైతే ఒకరిద్దరు పోస్టుల విషయంలో కొంత సందిగ్ధం ఉందో పదవులు మార్చడమా లేదంటే మొత్తానికి తొలగించి వారికి వేరే రకంగా సిడబ్ల్యూసీ కానీ ఏఐసీసీలో పదవులు ఇవ్వడం అన్న దాని మీద కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. బట్ చూడాలి, ఈ వచ్చే వారంలో దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఏఐసీసీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ కానీ కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే ఒక స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ నరేందర్.